ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఒక 2 నెలలు, 3 నెలల క్రితం ఒక అద్భుతం జరిగిందండి. అది పెట్టచ్చో లేదోనని చెప్పి ఇన్ని రోజులు ఎపిసోడ్‌లు జరుగుతున్నా నేను దాన్ని పెట్టలేదు. స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కావాలి, అది పెట్టాలి అంటే నాకు తెలిసి తెలియకుండా పెట్టటం ఎందుకులే అని నేను పెట్టలేదు మీకు. ఆ మహానుభావుడి అనుగ్రహంతో తెలిసిన వాళ్ళు మంచి స్వామి భక్తుల మాట గూడా తీసుకొని పెట్టొచ్చు అంటేనే నేను దీన్ని పెడుతున్నానండి. పైపెచ్చు వెంకటేశ్వర స్వామి తండ్రిని గూడా చాలా అద్భుతంగా అడిగి తెలుసుకుని ఆయన అనుగ్రహం గూడా తీసుకొని ఇది మీ ముందు పెడుతున్నాను. వైకుంఠ ఏకాదశి తప్పకుండా స్వామివారికి భక్తులందరికీ గూడా ఈ అద్భుతాన్ని తెలియపరచాలని స్వామి అనుగ్రహం తీసుకుని సంపూర్ణ అనుగ్రహం ఇది ఎపిసోడ్‌లో పెడుతున్నానండి. ఒక రోజున ఒక 2, 3 నెలల క్రితం పైనే అనుకుంటా. 3 శనివారాలు వెంకటేశ్వర స్వామి తండ్రి దగ్గరికొచ్చి, ఆయనకి చక్కగా 108 ప్రదక్షిణాలు చేసుకొని, పక్క రోజున ఆదివారం నాడు ధుని పూజ చేసుకొని, ఆయన పూజ అయ్యాక భోజనం చేసుకొని మేము విజయవాడ వచ్చేసేవాళ్ళమండి. ఇలా ఏదో 3 శనివారాలు వస్తాను నాయనా అని మా కొడుకు, కోడలు, నేను అందరం దండం పెట్టుకున్నాము స్వామివారికి. మంచిది చక్కగాని. తర్వాత ఒక శనివారం వచ్చామండి. చక్కగా 108 ప్రదక్షిణాలు చేసుకున్నాం. ఆ రోజున మా అబ్బాయి ప్రతి శని ఎప్పుడు వచ్చినా గూడా మేము శనివారం పూటే వెంకటేశ్వర తండ్రి దగ్గరికొస్తామండి ఉదయం. సాయంత్రం ఆయన పల్లకీ సేవకి అందుకుంటాం. మా అబ్బాయి ప్రతి శనివారం పల్లకీ మోస్తాడు అక్కడికి కనుక వస్తే. అలాగే ఈ ఒక శనివారం అయిపోయింది. మళ్ళా అలాగే రెండో శనివారం గూడా చక్కగా 108 ప్రదక్షిణాలు చేసుకోవటం నేను. స్వామివారికి ఆ పల్లకీతో చూడటం ఇవన్నీ ఆయన వీడియోలు తీసుకోవటం, భక్తజనులందరికీ పెట్టటం నాకు చాలా ఇష్టమండి. వెంకటేశ్వర తండ్రి దగ్గరికెళ్తే ఆయన పల్లకీ ఊరేగింపు అందరికీ పెడతాను. చాలామందికి వీడియో కాల్స్‌లు గూడా చేసి చూపిస్తానండి. అలాగే రెండో వారం గూడా అయిపోయింది. మూడో వారం వచ్చింది. మూడో వారం వచ్చిన తర్వాత ఇలాగే చేశాము. రూమ్ తీసుకొని అక్కడ నిద్ర చేస్తుండంగా నాకు ఒక అద్భుతమైన స్వప్నం ఒకటొచ్చిందండి. స్వామివారికి దండం పెట్టుకున్నాను నేను. స్వామి నాకు 2 శనివారాలు అసలు స్వప్న దర్శనమే ఇవ్వలేదయ్యా. నువ్వు నిద్ర చేస్తే కనిపిస్తావని గంపెడంత ఆశతో ఇక్కడికి పరుగులెత్తుకుంటూ వస్తాను తండ్రి. నేనెప్పుడూ స్వామి కనిపిస్తాడు అన్న నా ఆనందమే స్వామి అక్కడ ఎక్కువుండేది. నీ గొలగమూడొస్తుంది వచ్చి నిద్ర చేస్తున్నానంటే అని బాగా ఆర్తితో చెప్పుకునేదాన్నండి స్వామివారికి. అలాగే మూడో శనివారం వచ్చింది. తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతాల ధుని నాకొక అద్భుతమైన స్వప్నం వచ్చిందండి. వెంకటేశ్వర తండ్రి ధుని గదంతా ఖాళీ లేకుండా భగ 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 మండిపోతూ చాలా అద్భుతంగా ఎక్కడ ఖాళీ లేకుండా గది మొత్తం ధునితో బాగా మంటలు కనిపించినాయండి స్వప్నంలో. కనిపించినప్పుడు ఆ స్వప్నంలో నేను అబ్బా! ఏంటి ఇంత అద్భుతంగా వెలుగుతోంది ఈ ధుని ఎంత బావుందో ఒక ఫోటో తీసుకోవాలని జెప్పి సెల్ తెచ్చుకొని ఆ స్వప్నంలో గూడా నాకు బాగా ఫోటో తీసే ఇష్టం అండి. బాగా స్వామివారివి అవి. ఎప్పుడొచ్చినా గూడా వెంకటేశ్వర తండ్రిదని ఫోటో తీస్తాను నేను. అలాగే ఆ స్వప్నంలో గూడా ఆ సెల్లు తీసుకొని వెంకటేస్వామి తండ్రి ధుని ఫోటో తీస్తుండంగా ఆ స్వప్నంలో ఆ సెల్లులో నుంచి ధుని లోపల నేనున్నట్టు ఈ సెల్లులో పడిందండి. పడేప్పటికి చాలా ఆశ్చర్యపోయి, భయపడిపోయి ఇదేంటి ఈ సెల్లులో నేను కనిపిస్తున్నాను ధుని ఫోటో తీస్తుంటే అని భయమేసి సెల్లు పక్కకి విసిరేసేసానండి. విసిరేసిన తర్వాత ఆశ్చర్యంతో ధుని వంక అలాగే చూస్తున్నాను. సెల్లులో నేను కనిపిస్తున్నాను. ఏంటి ఇంత విచిత్రం ఈ ఫోటో తీస్తుంటే అని నేను సెల్లు పక్కకు పారేసి ధుని వంక చూస్తుండంగా ధునిలో నుంచి నేను బయటకొచ్చానండి. బయటకొచ్చి తర్వాత మా అబ్బాయి అక్కడ కూర్చొని స్వామివారిది ధ్యానంలాగా చేసుకుంటున్నాడు మంచం మీదే. ఎప్పుడు అలాగే కూర్చుంటాడు. అప్పుడే పల్లకి మోసొచ్చి కూర్చొని స్వామిని తలుచుకుంటూ అదంతా స్వప్నంలో గూడా వాడలాగే కూర్చొని ఆలోచిస్తున్నాడు. మా కోడలేమో మంచి నిద్రపోతుంది. నేను ఆ దునిలో నుంచి బయటకొచ్చి వాడి గుండెల మీద చెయ్యేసి రాస్తూ ఓం నారాయణ ఆది నారాయణ అని, స్వామి బంగారం లాంటి కొడుకునిచ్చావయ్యా నాకు.
నీ రుణం నేను ఎన్ని జన్మలకి తీర్చుకోలేను తండ్రి అని వాడి తల మీద నా చేయి పెట్టి వాడిని ఆశీర్వదించానండి. తర్వాత అలాగే మా కోడలు మంచి నిద్రలో ఉంది. ఇదంతా స్వప్నమేనండి. మా కోడలు మంచి నిద్రపోతుంటే నుదుటి మీద చెయ్యి వేసి, "నీ అనుగ్రహంతో వచ్చిన కోడలయ్యా ఇది. బంగారం లాంటి వాళ్ళనిచ్చావయ్యా నాకు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను తండ్రి మేమని" చెప్పి మా కోడల్ని గూడా నుదిటి మీద చెయ్యేసి ప్రేమగా రాసి ఆశీర్వదించి, మళ్ళీ నేను ధునిలోకెళ్ళిపోయానండి. నాకు స్వప్నం మెలుకువ వచ్చేసింది. రాంగానే అప్పుడు తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతాలవుతుందండి. పావు తక్కువ 4. ఉలిక్కిపడి లేచి ఆ స్వప్నానికి భయంతో వణికిపోతూ, "సాయి, సాయి లేవరా, లేవరా" అని వాడిని లేపి, "నాకు భయమేస్తోంది. నాకిలాంటి కలొచ్చింది. అసలు ఆ ధునిలో నేను పడటం ఏంటి? నేనేమైపోతానో? నేను బతుకుతానో లేదో? ఆ మంటల్లో నేనుండటం ఏంటి? అందులోకెళ్ళిపోవటం ఏంటి?" అని ఏడుస్తూ, భయంతో మా అబ్బాయిని లేపి చెప్పానండి. అక్కడి నుంచి మా కోడల్ని గూడా లేపారు. వాడు గూడా చాలా భయపడ్డాడండి సాయి గూడా. "ఏంటమ్మా ఇలా వచ్చింది నీకీ కల" అని మేమిలాగే చాలా సేపు స్వామివారి స్వప్నం గురించి మాట్లాడుతుండంగా 6 అయిపోయిందండి. 6 అయ్యాక ఎవరో తలుపు కొట్టారు. మా తలుపు. కొడితే గబిక్కిన వెంటనే ఎళ్లి ఎవరు ఇంత పొద్దున్నే తలుపు కొడుతున్నారని తలుపు తీస్తే మాస్టర్ గారి శిష్యులండి. ఆయన పేరు రఘురామరాజు గారండి. ఆయనొచ్చి తలుపు కొట్టి, "ఏంటి తల్లి, కొడుకులు మంచి డిస్కషన్‌లో ఉన్నారు. వెంటనే తలుపు తీశారు" అన్నారు. "అమ్మా నిన్న మీ అబ్బాయి దునిది దగ్గర అక్కడ పల్లకీ దగ్గర మోస్తుంటే చూశాను. ఎక్కడుంటున్నావు బాబు అని అడిగితే, "పలానా నంబర్ చెప్పారమ్మా. మిమ్మల్ని చూసెళ్దామనొచ్చాను" అని ఆ రఘురామరాజు గారు చెప్పారండి. "ఏంటమ్మా మీరింత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు" అని అడిగినప్పుడు మీరు మళ్ళీ ఎవరితో అనొద్దు స్వామి. నాకిలాంటి స్వప్నం వచ్చింది. మాస్టర్ గారి శిష్యుడండి ఆయన. చాలా బాగా చెప్తారు. భరద్వాజ్ మాస్టర్ గారి గురించి. ఆయనున్న రోజుల్లోది. అప్పుడాయనన్నారు, "అమ్మ ఏంటమ్మా ఈ స్వప్నానికి మీరందరూ ఇంత భయపడుతున్నారా? ఎంత పుణ్యం చేసుకున్నావు తల్లి. ఇది సామాన్యమైన స్వప్నమా? ఆ వెంకటేశ్వర తండ్రి సంపూర్ణ అనుగ్రహాన్నిచ్చారు తల్లి నీకు" అని ఆయన చాలా మెచ్చుకుని ధైర్యం చెప్పాడు. "నువ్వసలు భయపడాల్సిన అవసరమే లేదమ్మా. ఛీ! 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 చచ్చిపోవటం ఏంటి? మీరు భయపడటం ఏంటి? ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఇచ్చారు తల్లి నీకు" అని బాగా ధైర్యం మాటలు చెప్పి ఆయన వెళ్ళిపోయారండి. తర్వాత నేను ఆ మంచం మీదే కూర్చొని, "స్వామి కొంచెం భయం తగ్గింది. అందరం కొంచెం రిలీఫ్ అయ్యి ధైర్యం తెచ్చుకున్నామండి. భయమంతా పోయి." అప్పుడు స్వామికి ఆ మంచం మీద కూర్చునే నేనొక మాట చెప్పుకున్నాను. "స్వామి నేను చక్కగా తలారా స్నానం చేసి నీకు నేను 108 ప్రదక్షిణాలు చేసుకుంటానయ్యా. నిజంగా ఈ స్వప్నంలో నువ్వు నాకు కనిపిచ్చింది, ధునిలో నేనున్నది, ఇవన్నీ గనక నిజమే అయితే, నేను నీకు 108 ప్రదక్షిణాలు చేసి, ధుని దగ్గరికొచ్చి ఒక ఫోటో తీస్తాను తండ్రి నా సెల్లులోంచి. నేను ఆ ధునిలో ఉన్నట్టు నాకీ సెల్లులో నా మొహం వరకు అన్నా సరే పడాలి. నా మొహం ధునిలో పడాలి. అది నాకు సెల్లులో నువ్వు చూపిచ్చాలి. ఈ స్వప్నము ఇదంతా నిజమే అయితే తండ్రి" అని చాలా ఆర్తితో ఏడుస్తూ ఆ మహానుభావుడికి చెప్పుకున్నానండి. లేచి గబగబా స్నానం జేసేసి తలారా స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేసుకొని గబగబా వచ్చేసి, "ఏవండీ నాకు ఎంత మోకాళ్ళ నొప్పులంటే అసలు నేను నడవలేనండి. ఒక్క మెట్టు గూడా నేను ఎక్కలేను. అయినా చాలా ఓపికతో స్వామి పోనీ నాయనా నీ ప్రదక్షిణాల కంటే నా మోకాళ్ళ నొప్పులు నాకెక్కువ అనుకుని ఎంత నొప్పులైనా భరిస్తూ ఆ దారాల స్వామి తండ్రి దగ్గర చేసుకుంటానండి 108 ప్రదక్షిణాలు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా ధునికి 108 చేస్తాను. మామూలుగా ఒకరోజు ఉండేట్టుగా వచ్చినప్పుడు మాత్రం దారాల స్వామి తండ్రికి 108 ప్రదక్షిణాలు చేసుకుంటాను. ఆ రోజున గూడా అలాగే దారాల స్వామి తండ్రి దగ్గరే చేశానండి 108. వచ్చి ఫోటో తీస్తే ఆ సెల్లులో నా మొహం పడిందండి. ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గరుంది. అసలు ఇంకా నా ఆనందానికి అంతు లేదండి. స్వామి నిన్ను నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను తండ్రి. నిజంగా ఇదెంత సత్యమని చూపించావయ్యా! ఎన్ని జన్మలెత్తి నీ రుణం తీర్చుకోను తండ్రి నేను. అని అసలు ఆ ధుని దగ్గరే బడబడ బడబడబడ కళ్ళంబటి నీళ్లు తిరిగి ఏడ్చేసేసి అసలు నా ఏడుపు ఆ రోజంతా తగ్గలేదండి.
ఆనందం, సంతోషం అసలు నేను ఆపలేకపోయాను. ఏంటి విచిత్రం! అసలు ఇది నిజమా కలా? మా పిల్లలైతే ఆశ్చర్యపోయారండి అసలు ఆ ఫోటో చూసి. ఏంటమ్మా ఇది? అసలు ఇంతంత అద్భుతాలేంటమ్మా అని తెల్లమొహం ఏసారండి. ఇద్దరు మా కొడుకు, కోడళ్ళు గూడా. ఎంత ఆనందపడిపోయారనండి వాళ్ళు. ఈ అద్భుతాన్ని నేను చాలా నెలలు దాచిపెట్టానండి. వైకుంఠ ఏకాదశని ఆ మహానుభావుడు చేసిన ఈ అద్భుతాన్ని మీ అందరి ముందు ఉంచాలని చాలా తపన పడేదాన్ని. ఆ స్వామివారి అభిప్రాయం గూడా, ఆయన అనుగ్రహం గూడా తీసుకొని నేను ఇదంతా మీకు చెప్పటం ఈ వైకుంఠ ఏకాదశి రోజున బయట పెట్టానండి స్వామి సంపూర్ణ అనుగ్రహంతో. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఆ మహానుభావుడి అనుగ్రహం ఆయన్ని శరణనొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సంపూర్ణంగా వెంకటేశ్వర తండ్రి అనుగ్రహం ఉండాలని హృదయపూర్వకంగా స్వామి వారిని వేడుకుంటున్నానండి.